నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. శేర్లింగంపల్లి డివిజన్లో గల పాపిరెడ్డి కాలనీలోని బేరప్ప టెంపుల్ సమీపంలో ఉన్న బస్తీలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న డ్రైనేజ్ పైప్లైన్ పనులను పరిశీలించారు కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రైనేజ్ సమస్య నెలకొనుందని, మురుగు కాలువలు సరిగా లేకపోవడం వల్ల ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు, వర్షాల సమయంలో వరద నీరు రోడ్లపై పారుతూ తీవ్ర అపరిశుభ్రత నెలకొని ఉండేదని, దీంతో ప్రజలు ఇబ్బంది పడుతుండేవారని, ఇప్పుడు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తున్నామని శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. స్థానిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. పనులు నాణ్యతగా చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా మురుగునీరు, వరద నీరు వెళ్లేలా చేయాలని సూచించారు. ఆ తర్వాత సీసీ రోడ్ నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో చర్చించి వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, కుమార్, కొండలరావు, బస్వరాజ్, నరసింహారెడ్డి, మాల్యాద్రి, డానియల్, రాజు, కృష్ణవేణి, వరలక్ష్మి, వాటర్ వర్క్స్ సిబ్బంది, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. రెండు ఫీట్లు అంటే గార్బేజ్ లెవెల్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారమే చేయంగా పటాన్చెరు ఎమ్మెల్యే గోడె మహిపాలరెడ్డి దూసుకుపోతున్నారు. తాజాగా రామచంద్రాపురం మరియు భారతీనగర్ డివిజన్ బ్యాంక్ సొసైటీ కాలనీలో సుమారు 5,65,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గోడె మహిపాలరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాలరెడ్డి మాట్లాడుతూ బల్దియా పరిధిలోని ప్రతి డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చూస్తూ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. స్థానిక కార్పొరేటర్లు, అధికారుల సమన్వయంతో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సింధు ఆదర్శరెడ్డి, పుష్ప నగేష్, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, డిఈ వెంకటరమణ పాల్గొన్నారు. వారితో పాటు మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, ప్రమోద్ గౌడ్, మార్క్ సొసైటీ ప్రెసిడెంట్ సలీం, అరవింద్, పాపయ్య, యాదిరెడ్డి, అలీ మరియు వివిధ కాలనీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్న కొద్దిగా సార్ ఈరోజు భారతీనగర్, రామచంద్రాపూర్ 2 వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అవి భారతీనగర్లో 2,51,00,000, రామచంద్రాపూర్లో 3,14,00,000, మొత్తం 2 వార్డులలో కలిసి 5,65,00,000 రూపాయలతోటి శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఈ కాలనీలలో ఉండే సమస్యలు స్థానిక ప్రజల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు సేకరించి మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. డ్రైన్లు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, మహిళా భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఏదున్నా సరే ప్రజల అవసరాల మేరకు, వాళ్ళ కోరిక మేరకు తప్పకుండా పరిష్కరించే మార్గంలో అధికారులతో అంచనాలు వేయించి పరిష్కరించే మార్గంలో ముందుకు వెళ్తా ఉన్నాం. దాంతోపాటు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ అంజన్న గారు, స్థానిక నాయకులు
రిటైర్డ్ టీచర్ అసోసియేషన్ సోదరులు సోదరిమణులు, ఈ కాలనీ అధ్యక్షుడు వారి బృందము, మహిళా సోదరిమణులు, డీసీ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గాన్ని అన్ని విధాల ఎక్కడికక్కడ ప్రణాళికలు సిద్ధం చేసుకొని సమస్యలను సేకరించి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఇంకా శరవేగంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేశంలో చట్టాలను అమలు చేయాల్సిన వారు వారి ముందు చట్టాలను ఉల్లంఘిస్తున్న మౌనంగా ఉండడంలో ఆంతర్యం ఏమిటని మెదక్ ఎంపీ రఘునందనరావు ప్రశ్నించారు. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణపై పోలీసుల సమక్షంలోనే కొందరు వ్యక్తులు దాడి చేయడం పట్ల రఘునందనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ మేఫేర్ రోడ్లో ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు చిల్లా నిర్మాణం చేపట్టడంపై తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లిన రమణ అధికారులతో మాట్లాడుతుండగానే దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన రమణను ఎంపీ రఘునందనరావు పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రమణపై జరిగిన దాడిని ఖండిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున దాడి జరగడం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. ఓ దాడి హిందువులపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా చిల్లాను రోడ్డుపైకి వచ్చి నిర్మిస్తున్నారని, ప్రశ్నించినందుకు దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. హెచ్ఎండిఏ 2008లో 2 గంటలు ఇచ్చినట్లు కాగితాలను చూపిస్తే తహసీల్దార్ పంచనామా చేస్తే రోడ్డుపైకి వచ్చి నిర్మాణం చేపడుతున్నారు. దీన్ని ప్రశ్నించిన రమణపై కొల్లూరు సీఏ సమక్షంలోని దాడి చేయడం చూస్తుంటే చట్టాన్ని కాపాడాల్సిన వారే ముందే దాడి జరిగితే నిలబడి చూస్తూ ఉండిపోవడం బాధాకరమన్నారు. యథా రాజా తదా ప్రజా అన్న రీతిలో సీఎం రేవంత్ చెప్పినట్లు కాంగ్రెస్ అంటేనే ముస్లింలని అనుకున్నారేమో, అందుకే ముస్లింలు దాడి చేసినా స్పందించలేదని రఘునందనరావు పోలీసులు తీరును తప్పుపట్టారు. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం దాడి జరిగితే ఎంపీ రఘునందనరావు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సీఏ గణేష్ పటేల్ దాడికి సంబంధించి ఫిర్యాదు చేయాలని రమణకు ఫోన్ చేయడం గమనార్హం. కొన్ని టైం తీసుకున్నా లేకపోతే आप लोग थोड़ा उठ के इन लोग I spoke to Municipal Commissioner, today I spoke to Pollution Control Board, today I spoke to Deputy Commissioner of Labour. So tomorrow pollution particular area where the construction is going on and I asked them to collect the evidences and the documentary evidences. మొబిలైజేషన్ కనుక చాలా మంది రెసిడెంట్స్కి ఇబ్బంది జరుగుతున్నది అక్కడ. సో మా రిక్వెస్ట్ ఇవాళ జరిగిన ప్రొద్దున ఏంటి, ఒక 2 నెలల క్రితం నవంబర్ 12వ తారీఖు నాడు తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి ప్లస్ కొల్లూరు సిఐ ఇద్దరు కలిసి అక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కూలగొట్టంగా కూడా మళ్ళా వచ్చేసి మళ్ళీ కట్టారు. 2 రోజుల క్రితం మళ్ళీ సిఐ గారు ప్లస్ డీసీ సురేష్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి మళ్ళీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిపోయారు, మీరు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కట్టాలి. కాగా ఈరోజు సెలవు అనే ఒక సాకు చూపించుకొని మళ్ళీ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో కట్టడానికి ప్రయత్నించారు. కొంతమంది రెసిడెంట్స్ వస్తే నేను ఇంకందరం కలిసి అక్కడ వెళ్ళి వాళ్ళను సిఐ గారి సమక్షంలోనే నిలబడి మాట్లాడుతున్నాను. మాట్లాడే పరిస్థితుల్లో అడిగింది ఏమీ లేదు. మాకు రోడ్ ఎక్కువైతే మాత్రం మీకు కష్టమవుతుంది. మీకు ఇదివరకు ఉన్నటువంటి చిల్ల ఇదివరకు ఎప్పుడైతే ఉందో ఇది 3-4 ఏళ్ల క్రితం అలా ఉంచుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు లోపలికి ఉంటే అయిపోతుంది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే కల్లా మనకు అయిన ఇబ్బంది ఏంటంటే రోడ్ ఎక్స్పాన్షన్కి అట్ ద సేమ్ టైం చాలామంది వాళ్ళ రిలీజియస్ వాళ్ళతో మాట్లాడితే చిల్లా అనే దాంట్లో నమాజ్ చేయడానికి వీల్లేదు. అండ్ నమాజ్ చేయాలి అంటే పర్మిషన్ ఉండాలి, నైబర్స్ కూడా ఎన్ఓసి ఉండాలి. మరి అక్కడ నమాజ్ జరుగుతుంది, వాళ్ళ ప్రార్థనలు జరుగుతున్నాయి. సో దీనివలన ప్రార్థనలు జరగడం సైలెంట్గా చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. 500-600 మంది జమ అవుతుంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాయి, ఎందుకంటే చాలా చిన్న ప్లేస్. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు అందరం కలిసి అక్కడ రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడుతుంటే సాత్వికంగానే మాట్లాడుతుంటే మీరు ఇక్కడ నుంచి మీరు లోపల
పరదాలు కడుతున్నారు, ఏం కన్స్ట్రక్షన్ అవుతుందో మీకు పర్మిషన్ లేకుండానే ఇదివరకు ఆపారు కదా. సో మీరు కూడా ఒకసారి వాళ్ళతో కోఆపరేట్ చేయండి అని అన్నాం. ప్లస్ అట్ ద సేమ్ టైం మా రెసిడెన్స్ అక్కడి నుంచి నడుస్తుంటే ఇబ్బంది అవుతుంది అనేది ఇంతే మాట మాట్లాడింది. దీనికి సడన్గా నా వెనుక నుంచి ఒక 2-3 కలిసి ఫస్ట్ కొట్టడానికి ప్రయత్నించారు. నేను పరిగెత్తబోతుంటే అప్పుడే ఒక 2-3 కార్లలో వచ్చేసి లిటరల్లీ రౌండప్ చేసి కొట్టడానికి ప్రయత్నిస్తూ పరిగెత్తిన నెట్టేసారు. సో ఆ ప్రక్రియ లోపల దాంట్లో కూడా దెబ్బలు జరిగినాయి. సో ఇది జరిగింది. కాకుంటే మా అందరి రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు ఇక్కడ చాలామంది మేఫేర్ నుంచే ఉన్నారు, మేఫేర్ ఆ లైన్లోంచే ఉన్నారు అందరు రెసిడెంట్స్ అంతా. అన్న ఇప్పుడు అది 261 సర్వే నెంబర్ అనే డాక్యుమెంట్ తోటి వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది. And tomorrow if HMDA want to expand the road to 100 feet, again it will become a problem on that particular day. So on the day one itself, if there is resistance from the people of the colonies, then only the expansion work of that Chulla or Dargah, whatever they will call it, it will be stopped. See, being a local representative as a member of parliament, I will be with you with all the colonies. Please support the hesitation which you have started. Wantedly or unwantedly, you started it on the day of 26th January. We will continue it till all the illegal labor camps, all the illegal labor and the pollution and the RMC plants, all these should be removed, and the Chulla should also be removed from the road premises. If it is built somewhere inside, we have no objection. But if it is coming onto the road, definitely we all will object. We will all will stop that particular construction. If all the government departments will support, they will support. If they are not going to support, let whatever the consequences may be, we are ready to face the consequences. Thank you, Ananda. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 1950 జనవరి 26వ తారీఖు రోజు మన దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించి అమలు చేసుకున్నటువంటి రోజున మీ అందరినీ ఇట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత కలుసుకోవాల్సి రావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. భారతదేశంలో చట్టాలు అమలు చేయాల్సినటువంటి వాళ్ళు చట్టాలని బ్రేక్ అవుతున్న సందర్భంగా కూడా మౌనంగా ఉండడం అనేది దురదృష్టకరం. ఈరోజు తేనా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మిత్రుడు రమణ మీద జరిగినటువంటి దాడిని పూర్తిగా సభ్య సమాజం వ్యవస్థలన్నీ కూడా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నాయి. 26 జనవరి రోజు ప్రశాంతంగా ఉంటున్నటువంటి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వివిధ కమ్యూనిటీల్లో ఉన్నటువంటి మిత్రుల నుంచి ఉదయం నుంచి మేము అధికారిక కార్యక్రమాల్లో ఉన్నప్పుడు రమణ మీద జరిగినటువంటి దాడి, వారు గాయపడినటువంటి సందర్భంగా వచ్చినటువంటి కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మనం ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది అని చాలామంది నెటిజన్స్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. పూర్తిగా రమణ మీద జరిగినటువంటి దాడిని ఒక వర్గం ప్రజల మీద జరిగినటువంటి దాడిగా, హిందువుల మీద జరిగినటువంటి దాడిగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉపన్యాసాలు ఏమంటే చాలామంది ఇస్తారు. మన రాష్ట్రంలో కూడా ఈ మధ్యలో చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఇకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దురదృష్టం దిగజారిపోయి మాట్లాడినాడు. జూబ్లీ హిల్స్లో ఒక సీటు గెలిచినందుకు దిగజారిపోయి కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అని మాట్లాడి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచేందుకు ప్రయత్నం చేసినాడు. ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లోపల ఆయన ఎవరెవరి సహాయం పొందినాడు, ఎట్లా గెలిచినాడు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏం జరిగింది అనేది మొత్తం ప్రపంచమంతా చూసింది. జూబ్లీ హిల్స్లో ఆయన మాట్లాడిన మాటల్ని నిజం చేస్తూ ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో, తెల్లాపూర్ అంటేనే మాది అనేటువంటి రీతి లోపల దర్గా రోడ్డు మీదకి జరిగాడు. దర్గా లేదు, చుల్లా అనేవారు. అది కూడా ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంది, ఎవరు కట్టినారు, ఎట్లా కట్టినారు అనే దానికి సంబంధించి ఎట్లాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ హిందువులు ఇతర మతాలను గౌరవిస్తున్నటువంటి రీతిలో ఇతర మతాల వాళ్ళు హిందూ మతాన్ని గౌరవించకుండా ఈరోజు జరిగినటువంటి భౌతిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చుల్లానా, దర్గానా, ఇంకొకటి అనేది పక్కన పెడితే హెచ్ఎండిఏ అసలు కాగితాలు ఇచ్చింది మాకు అని చెప్తారు. హెచ్ఎండిఏ ఇచ్చిన కాగితమో తెల్ల కాగితం తీసుకొచ్చి 2008 డేట్ వేసి 2 గుంటల జాగా హెచ్ఎండిఏ ఇచ్చిందని చెప్తారు. దాన్ని తహసీల్దార్ పంచనామా చేస్తుంది, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కట్టేస్తూ ఉంటారు. ఎందుకు కడుతున్నారని కాలనీలో అందరూ కలిసి తేనా ప్రెసిడెంట్ నాయకత్వంలో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళ సమక్షంలో ఇన్వాయిస్ కంప్లైంట్ దియాయిస్కు మారో అని కొడుతుంటే కనీసం పోలీసు వాళ్ళు వాళ్ళని కస్టడీలోకి తీసుకోకపోవడం అనేది తీసుకుపోలేకపోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ వస్తున్నటువంటి వాతావరణ పొల్యూషన్తో పాటు వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కన్స్ట్రక్షన్ పేరిట జరుపుతున్న డిస్ట్రక్షన్ని
మేము ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగి ఆపుతామనేటువంటి హెచ్చరికని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. చుల్లా, దర్గా, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఈస్, వితౌట్ ఎనీ పర్మిషన్ రేపు భవిష్యత్తులో పెరుగుతున్నటువంటి జనాభా అవసరాల కోసం రోడ్డు వెడల్పు చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ రోడ్డు మధ్యలో చుల్లా ఉంది, దర్గా ఉందని భవిష్యత్తులో పంచాయతీ రావద్దంటే మై సిన్సియర్ అపీల్ టు పోలీస్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, రెవెన్యూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళందరూ వచ్చి రేపు భౌతికంగా దర్గా ఉన్నటువంటి ప్లేస్ లేదా చుల్లా ఉన్న ప్లేస్కి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణ కట్టడాన్ని ఆపకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ మిత్రులకు కూడా మాదొక విజ్ఞప్తి, భౌతిక దాడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేబర్ క్యాంపులో ఉన్న ప్రతి లేబర్ ఐడెంటిటీని, దొంగ ఆధార్ కార్డా, ఒరిజినల్ ఆధార్ కార్డా, ఒరిజినల్ ఓటర్ కార్డా, వాళ్ళు ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చిరనేటువంటి ఇన్స్పెక్షన్ కూడా పోలీస్ వాళ్ళని కూడా కంప్లీట్ చేయకపోతే కొద్ది రోజుల తర్వాత కాలనీలోంచి మా మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్ళు బయటికి పోలేనటువంటి దుస్థితి వస్తూ ఉంది. కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఆల్సో బిఫోర్ గివింగ్ కాంట్రాక్ట్ టు సంబడి, ఆ లేబర్ ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ రాష్ట్రం నుంచి వచ్చిండ్రు, ఏ దేశం నుంచి వచ్చిండ్రు, ఇవన్నీ వెరిఫై చేయకపోతే అన్ని కన్స్ట్రక్షన్ కంపెనీల పనిని కూడా భౌతికంగా డైరెక్ట్గా వచ్చి మీ ఫీల్డ్ మీదకి వచ్చి ఆపేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఏసీలో కూర్చొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆయన పర్మిషన్ ఇస్తాడు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తుంది. ఈడున్న వాళ్ళు మనుషులు అవునా కాదా అనేది ఒకసారి చూడాలి. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం అధికారులందరికీ, వీళ్ళకి ఇట్లే మెయిల్ పెడతారు, ఇట్లే వస్తారు, వీళ్ళు బిజీగా ఉంటారు, డ్యూటీ పోతారు, మా దగ్గరికి రాలేరని అనుకోకండి. అందరం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిసి ఒక 1 వీక్ అవసరమైతే సెలవు పెట్టి మీ ఆఫీసులకు వచ్చి మీ ఆఫీసులలోంచి తీసుకొని వచ్చి మిమ్మల్ని మా కాలనీలో ఒక విల్లా ఇచ్చి మీరు కూడా ఇక్కడనే మీ భార్య పిల్లలతో ఉంటే మాకున్నటువంటి పొల్యూషన్ సమస్య ఏందో అర్థమవుతుందని చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి అవసరమైతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రమణ మీద జరిగిన దాడి ఏదో రమణకు జరిగింది. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని కొనాయిపల్లి గ్రామంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు నిష్ఠారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని కొనాయిపల్లి, మైసిరెడ్డిపల్లి, నూతనకల్ వార్డుకు నిష్ఠారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీకి దించుతున్నామన్నారు. పలువురు మహిళలు కొనాయిపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్తో మల్లారెడ్డి ఫోన్లో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు. గ్రామంలోని శివాజీ యూత్ కోసం ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చామకూర మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, డబిల్పూర్ పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ సురేష్ రెడ్డి, మేడ్చల్ మండల మాజీ వైస్ ఎంపీ వెంకటేష్, నాయకులు మద్దుల శ్రీనివాసరెడ్డి, రాజమల్లారెడ్డి, జీవన్, యూసఫ్, నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సావిత్రి ముఖ్యంగా కోనాయపల్లి, మసూడిపల్లి గ్రామాలు, నూతనకల్ గ్రామానికి ఒక నలుగురు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన మల్లారెడ్డి సార్ గారు ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. ఒక 5 సంవత్సరాల్లో మళ్ళీ తీసుకొచ్చి దాన్ని మున్సిపాలిటీ కలపడం జరిగింది. మొత్తం ఊరిలో యువకులందరూ కూడా మన అందరికీ కూడా పత్రికా మిత్రులకు పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం అనిపించింది. ఊరంతా కూడా గుండి కుమార్, యాదగిరి, ఉప్పల్ సత్తయ్య, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.
మల్లారెడ్డి గారి నాయకత్వం. కేసీఆర్ జై కేటీఆర్ రాజా శివాజీ బొమ్మలు పైసలు ఇచ్చారు ఇప్పుడే మల్లారెడ్డి గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే. ప్రచారంలో భాగంగా మా నిశితారెడ్డి గారు ఇక్కడ ఓసి వచ్చింది కాబట్టి ఆమెకి ఇక్కడ ఈ ఊరు ఆడబిడ్డ కాబట్టి మైసిరెడ్డిపల్లి, కోనేపల్లి, నూతనకల్ 3 ఊర్లలో ఈమెకు ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లు దగ్గర 3 ఊర్లలో మా టీఆర్ఎస్ తరఫు నుంచి మా నిశితారెడ్డి గారు నిలబెట్టినాం. ఆ ఊరు ఆడబిడ్డ గత 15-20 ఏళ్ల సంది ఊరికి సేవ చేస్తూ ఉన్నది. మేము తెలంగాణ వచ్చినప్పటి సంది మా కేసీఆర్ గారు ప్రతి గ్రామానికి మంచినీరు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. బ్రహ్మాండంగా నా సొంత డబ్బులతోటి ఊర్లలో అన్నీ కూడా రోడ్లు వేపించిన, మా ఆడబిడ్డలకు మట్టి అంటకుండా ప్రతి గ్రామంలో చిన్నదైన రోడ్లు వేపించిన. ఈరోజు ప్రతి గ్రామం కూడా అందంగా చేసినాం. అదే కాంగ్రెస్ వచ్చింది 2 ఏళ్ళ ఒక్క తట్టెడు మట్టి తీయలే, వాళ్ళు మరీ చూడలేదు, ఎవరు రాలే కూడా. కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు వస్తలేవు, కాంగ్రెస్ వచ్చింది కరెంట్ వస్తలేదు, కాంగ్రెస్ వచ్చింది ఎవరికి పింఛన్లు సరిగ్గా వస్తలేవు, ఎవరికి కూడా రైతు బంధు పడతలేదు, ఏది పడతలేదు. కాంగ్రెస్ వచ్చే సంది అంతా అతలం కుతలం అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా. ప్రజలందరూ కూడా మేమున్నాం, మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మాకు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే కావాలి. మేమందరం ఈసారి ఈ మున్సిపాలిటీలలో 3 మున్సిపాలిటీలలో కూడా కారు గుర్తు కేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా అందరు చెప్తున్నారు. మా అక్కలు చెల్లెళ్ళు అందరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ మన సత్యరెడ్డి గారిని లింగాపురంలో అందరు ఎన్నుకున్నారు. డబిల్పురం మా క్యాండిడేట్ అందరూ కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు. శివాజీ యూత్ అగ్ర వాళ్ళు కానీ యువకులంతా కూడా వీళ్ళందరూ కూడా తండోపతండాలు. ఇప్పుడే నేను అద్రాసుపల్లి పోయాను. అద్రాసుపల్లి అయితే ఊరంతా కదిలి వచ్చింది. మాకు మళ్ళా టీఆర్ఎస్ఏ కావాలి, మళ్ళీ మాకు కారు గుర్తే కావాలి, మేము వెయ్యాము ఈ కాంగ్రెస్ అని చెప్పి మొత్తం ఊరంతా వచ్చింది. ఇక్కడ వీడియోలు కూడా వస్తాయి, ఇప్పుడు మేము పెడతా. అంత బాగా వచ్చింది. ఇక్కడ కూడా ఊరంతా వచ్చింది. మాకు ఎవ్వరద్దు, మా నిశ్చితమనే కావాలి, మళ్ళీ కేసీఆరే కావాలని. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని అడ్రాస్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని మల్లారెడ్డి ప్రారంభించారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో అడ్రాస్పల్లి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. జై తెలంగాణ జై
సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అశోక్ యాదవ్పై జరిగిన దాడిని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ కోర్టు విధులను బహిష్కరించారు. 2 రోజుల క్రితం సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అశోక్ యాదవ్పై దాడికి పాల్పడిన నిందితులపై హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం మరియు పోలీసు శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. న్యాయవాదుల ఐక్యత వెంటనే, న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే, న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే, న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే వెంటనే న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే, న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే, న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే. We want justice, we want justice, we want justice, we want justice. హుస్నాబాద్ బార్ అసోసియేషన్ లో సిద్దిపేటలో జరిగినటువంటి న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా విధులు అబ్స్టెండ్ చేయడం జరిగింది. ఇటువంటి అడ్వకేట్లపై దాడి ఈ మధ్యలో క్రమక్రమంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని చెప్పేసి మా బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిద్దిపేటలో ఏదైతే న్యాయవాదిపై దాడి జరిగిందో అతన్ని వెంటనే అతనిపై హత్యాయత్నం కేసు పెట్టి 307 బుక్ చేసి అతనికి మేము సిద్దిపేట బార్ అసోసియేషన్ వాళ్ళని కూడా కోరుతుంది ఏంటంటే అతనికి ఎవరు కూడా బెయిల్ వేయద్దు. ఇది వారికి ఒక గుణపాఠం కావాలి. ఈ మధ్యలో ఈ దాడులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అందరికీ ఒక అది న్యాయవాదిపై ఏదైతే దాడి జరిగిందో దాన్ని భారత తరఫున అందరం ఖండిస్తున్నాం. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎట్లయితే డాక్టర్స్పై దాడులను వ్యతిరేకిస్తూ అలా దాడి చేసిన వారికి ప్రత్యేక చట్టం ఎట్లా తీసుకొచ్చిందో అట్లాగే న్యాయవాదుల మీద కూడా జరుగుతున్న దాడులు ఏదైతుందో దాడులను
ఆపాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపి వెంటనే ఇది చాలా కాలంగా జరుగుతున్న అంటే న్యాయవాదుల నుంచి వస్తున్న డిమాండ్ కాబట్టి న్యాయవాదుల మీద రక్షణ చట్టం ఏదైతుందో ఆ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నేరానికి పాల్పడ్డ నిందితుడి మీద చట్టపూర్వకంగా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని భారత న్యాయవాదుల ఐక్యత. ఇవి టీచర్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.